10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్కు డుమ్మా కొట్టిన టీచర్లకు జలక్కిచ్చారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 195 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డీఈఓ నోటీసులు జారీ చేశారు. పేపర్ వాల్యుయేషన్కు డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు. విధుల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నిజామాబాద్లో 58 మంది, కామారెడ్డిలో 137 మంది టీచర్లకు ఈ నోటీసులు అందించారు. ఇవాళ కానీ హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలుంటాయని డీఈఓ హెచ్చరించారు. టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్కు డుమ్మా కొట్టిన టీచర్లకు జలక్కిచ్చారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఉపాధ్యాయులు తీరు ఎందుకు ఇలా అయింది? ముఖ్యంగా హాజరు కాకపోవడానికి కారణాలు ఏమైనా తెలిసాయా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఏదైతే 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి డిఓ ఉపాధ్యాయులపై కొరడా చూపించారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో 195 మంది ఉపాధ్యాయులకి నోటీసులు జారీ చేశారు. అంటే కేవలం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల హృదయ సంబంధించిన ఈ స్కూల్లో 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు వచ్చి ఏదైతే స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి విధులు నిర్వహించాల్సి ఉందో ఇక్కడ వాళ్ళు విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో ఒక ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీ జరిగింది. గత 1వ తేదీ నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనిపై స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎవరెవరైతే రాలేరో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక అల్టిమేట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కి డుమ్మా కొట్టడంతో ఏదైతే డిఓ చర్యలు తీసుకున్నారు వాటికి సంబంధించి అందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 58 మంది ఉపాధ్యాయులు, అలాగే కామారెడ్డి జిల్లాలో 137 మంది టీచర్లకి నోటీసులు జారీ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ వారు నిర్వహించాల్సిన విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులు నిర్వహించకుండా కొన్ని ఇబ్బందులు గురి చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. 195 మందికి సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నోటీసులు జారీ చేయడం జరిగింది. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ డుమ్మా కొట్టిన ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయంలో ఇప్పటివరకే ఉపాధ్యాయులందరూ కూడా ఉదయం 8 గంటల లోపు ఏదైతే ఇక్కడ రావాలి అని చెప్పి ఆదేశాలు జారీ జరిగింది. ఈ నేపథ్యంలోనే నోటీసులు అందుకున్న వారిలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 58 మంది అయితే, కామారెడ్డి జిల్లాలో 37 మంది టీచర్లు రావడం జరిగింది. నేడు మూల్యాంకనానికి సంబంధించి హాజరు కాకపోతే కనుక ఒకవేళ శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డిఓ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదన్నది ఇంకా సాయంత్రం వరకు తెలియాల్సి ఉంది. మొత్తంగా స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీ చేయాలి అనే సంబంధించి పూర్తిగా ఒక పట్టికనైతే ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ రోజు కనుక మొత్తం కాకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏమన్నారు?